brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. హైదరాబాద్ ని మరోసారి ముంచెత్తాడు వరుణుడు. పంజాగుట్ట, బంజారా హిల్స్, గచ్చిబౌలిలో వర్షం పడింది. సికింద్రాబాద్, బేగంపేట, అమీర్పేటలో కూడా, అలాగే ఉప్పల్, రామంతపూర్, మేడిపల్లి, బోడుప్పల్, కుషాయిగూడ, చర్లపల్లి, హయత్ నగర్, మలక్పేట, నాగోల్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట, దిల్సుఖ్ నగర్ మార్గం ఇవన్నీ. సో టోటల్గా సికింద్రాబాద్, హైదరాబాద్ వ్యాప్తంగా గట్టి వాన కొట్టింది. మలక్పేట, దిల్సుఖ్ నగర్ మార్గంలో రోడ్డుపై నిలిచింది నీరు. దీంతో భారీగా రైల్వే బ్రిడ్జ్ కింద ట్రాఫిక్ జామ్ అయింది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. గంటల తరబడి కష్టాలు పడ్డారు వాహనదారులు. అటు కర్మన్ ఘాట్లో కూడా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. కర్మన్ ఘాట్ విజువల్ మనం చూస్తున్నాం. ఇది మంచి వానాకాలంలో మనం చూసే విజువల్. ఇది జూలైలో పడే పెద్ద వర్షాలకు ఇలా జరుగుతుంటుంది. బట్ అది మనకి వారు మేలోనే దర్శనమిస్తుంది. వరదకు ఆ వాన రోడ్లు జలమైపోయి వచ్చిన వరదకి కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. ఇటు మలక్పేట, దిల్సుఖ్ నగర్ ప్రధాన రహదారిపై వరద నీరు నిలిచి ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి ప్రయాణికులు నరకం చూశారు. మనం 4 బాక్సుల్లో చూస్తున్నాం స్క్రీన్ మీద. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. వనస్థలిపురం, మలక్పేట, కోఠి, సికింద్రాబాద్ ఎక్కడ పెద్ద పరిస్థితుల్లో తేడా లేదు. అంతటా గట్టి వాన పడింది. రోడ్లపై నీరు నిలిచిపోయింది. సికింద్రాబాద్ అక్కడ కారు ముందు కదలలేక ఆగిపోయిన దృశ్యం మనం చూస్తున్నాం. సో లిటరలీ నరకం చూశారు నిన్న జనాలు. రైల్వే బ్రిడ్జ్ కింద వరదనే నిలిచిపోవడంతో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. కర్మన్ ఘాట్ ఏరియాలో కూడా భారీ వాన పడింది. బ్రీడ్ పార్క్ కాలనీ రోడ్ నెంబర్ 6లో భారీ వరదకి కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. స్థానికులు తమ వాహనాల్ని కాపాడుకున్నారు ఈ లోగాల. అటు చైతన్యపురిలో వరద తీవ్రతని కూడా మనం చూస్తున్నాం. వరద నీటిలో ఏకంగా ఒక ఆటో కొట్టుకుపోయింది చైతన్యపురిలో. స్క్రీన్ పై 4 బాక్సులో మనం చూస్తున్నాం. వనస్థలిపురం, మలక్పేట, కోటి, సికింద్రాబాద్లో వర్ష తీవ్రత ఎలా ఉందో. హైదరాబాద్లో అత్యధికంగా బండ్లగూడలో 8.8 సెంటీమీటర్ల వాన పడింది. అంబర్పేటలో 8.5, సైదాబాద్లో 8.3, సరూర్ నగర్లో 8, ఉప్పల్లో 7.7, ఎల్బీ నగర్లో 6.9, హిమాయత్ నగర్లో 6.3 సెంటీమీటర్ల వర్షం పడింది.